దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనస్సును నడుము కట్టు, నీ మనస్సును సంసిద్ధంగా ఉంచు. డు నాట్ గివ్ అప్. అపవాది అంటాడు, అయిపోయింది ఇంకా నీ వల్ల, మొదలు పెట్టగానే పోరాటం వచ్చిందంటే ఇంకేం పోరాడతావులే, ఇక చాలే, విశ్వాస జీవితంలో వెనుతిరిగే, ఇక ఆగిపో, ఇక ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేసే అని అపవాది, ది ఎనిమీ ట్రైస్ టు అటాక్ ద విజన్ అండ్ ద డ్రీమ్ దట్ గాడ్ హెస్ పుట్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్. నీకు దేవుడిచ్చిన దర్శనము, నీకు దేవుడిచ్చిన కళ, దేవుని సన్నిధిలో నువ్వు వేటి కొరకు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నావో వాటన్నిటిని కూడా అపవాది అటాక్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్లీజ్ డు నాట్ క్విట్ మిడ్వే. విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టావు కదా, ఆత్మీయ పరుగు ప్రారంభించావు కదా, రక్షణ పొందావు కదా, క్రీస్తు ప్రభువులో అడుగులు వేస్తూ ఉన్నావు కదా, యు ఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్. ముందుకు వెళ్ళు, సాగు విశ్వాస జీవితంలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదము. విశ్వాస జీవితంలో పోరాటాలు ఖచ్చితంగా వస్తాయి. రిమెంబర్, యు ఆర్ కాల్డ్ టు బి అ వారియర్, నాట్ అ వరియర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో వారియర్స్ కన్నా వరియర్స్ ఎక్కువైపోయారండి. దేవుని కొరకు పోరాటం చేయడానికి నేను సిద్ధమండి, ఐఎమ్ ఇన్ గాడ్స్ ఆర్మీ, యేసుక్రీస్తు ప్రభు నా పక్షంగా ఉన్నాడు, నేను ముందుకు వెళ్తా దేవుని కొరకు, ఆయన శక్తి మీద ఆధారపడని చెప్పేవారి కన్నా చింతపడేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. మధ్యలోనే ఇంకా నా వల్ల కాదనేవారు చాలామంది ఉన్నారు. విశ్వాస జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేవునికి చాలా విలువైన వ్యక్తివి. యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నారు. నువ్వు ఆయన కొరకు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. Do not give up midway. The enemy attacks only what is precious.